అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇంతకుముందు ఎపిసోడ్ నుంచి చెప్పుకొస్తున్నటువంటి టాపిక్కే మాణిక్యేశ్వరి మాత సందేశాలు. మాణిక్యేశ్వరి మాత సందేశాలు. ఇది 4వ పార్ట్. ఆవిడ ఒక గొప్ప యోగిని. అద్భుతమైన సందేశాలు ఇచ్చారు. మానవ జీవితానికి అవసరమైన ముఖ్యమైన సందేశాలు. ప్రతి ఒక్కరూ వాటిని అధ్యయనం చేయాలి, ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఎంత ఆచరిస్తూ ఉంటారో జీవితంలో అంత లాభం పొందుతారు. అంచేత ఆవిడ చెప్పినటువంటి విషయాలు ఇంతకుముందు మరి కొన్ని తెలుసుకున్నాం. మళ్ళా ఇప్పుడు మరికొన్ని తెలుసుకుందాం. ఎంచేతంటే ఆవిడ చాలా విషయాలు బోధించారు. అసలు ఆవిడ బోధించిన విషయాలన్నిట్లో చాలా ముఖ్యమైనవి ఏరి మనకి ధ్యాన జగత్తు మన దాంట్లో మరి ఇవ్వడం జరిగింది. ముఖ్యమైనవి వాటిని బాగా మనం విశ్లేషించుకుందాం. ఎంత లోతుగా మనం వాటిని విశ్లేషిస్తే మన నిజ జీవితంలో మనం చేసే పనులకి వాటిని అన్వయించుకుంటే ఎంతో లాభం పొందుతాం. ఊరికే చదివి వదిలేస్తే కాదు. ఒక పాయింట్ కింద భగవద్గీతలో శ్లోకం చదివి వదిలేస్తే ఎలా ఉంటుంది? ఒక్కొక్క శ్లోకం అర్థం లోతుగా తెలుసుకుంటే. మరి పత్రి గారు భగవద్గీతలో ఒక శ్లోకం ఒక రోజు చెప్తూ ఉంటారు. ఆ శ్లోకార్థం దాన్ని లోతుగా అంత లోతుగా మనం అర్థం చేసుకుంటేనే ఆ సందేశం యొక్క సారం మనకు అర్థమవుతుంది. అలాగే మాణిక్యేశ్వరి మాత చెప్పినటువంటి ఆ సందేశాలు మనం కూడా కొంచెం మన జీవితాల్లో విశ్లేషించుకుంటే ఖచ్చితంగా ఎంతో లాభం పొందుతాం. అసమాషి కాదు. అంచేత ఏంటంటే మరి ఆవిడ ఏం చెప్పారు? ఆవిడ చెప్పిన సందేశాలు కొన్నిటిని మనం ఇప్పుడు విశ్లేషించుకుందాం. ఇంతకుముందు చెప్పినవి ఒక్కసారి మననం చేసుకుంటూ మళ్ళా కొత్త వాటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆవిడ ఏమన్నారంటే, నిన్ను నువ్వు తెలుసుకో. అంటే మనం దేహం కాదు ఆత్మ అని తెలుసుకోమన్నారు. దాని మీద విచారణ చేసి తెలుసుకోమన్నారు రమణ మహర్షిలాగే. పత్రి గారు కూడా అదే చెప్తున్నారు. మనం దేహం కాదు ఆత్మ అన్నది. అలాగే నువ్వు చేయవలసిన పనులను ప్రేమతో అంకిత భావంతో చేయి. ఎప్పుడైతే మనం ఎవరో తెలుసుకుంటామో మనం చేయవలసిన పనులేంటో మనకు తెలుస్తాయి. మనము ఆత్మలం కాబట్టే పత్రి గారు మనకు అన్నీ చెప్తున్నారు. ధ్యానం చేయమని, జ్ఞానానికి సమయం పుస్తకాలు చదవమని, ఆ జ్ఞానం బోధించే వాళ్ళ సాంగత్యం చేయమని, సేవలు చేయమని చెప్తున్నారు. అవి అంకిత భావంతో చేయమని చెప్పంటున్నారు ఆవిడ. అలాగే ఆహారం గురించి కూడా ఆవిడ మనకి అద్భుతంగా సందేశం ఇచ్చారు. ఎంచేతంటే పత్రిక చెప్తారు, ధ్యానం ఎంత ముఖ్యమో ధ్యానం చేయడం, ఆహార నియమాలు పాటించడం కూడా అంతే ముఖ్యం. అంచేత అవే ఆవిడ చెప్తున్నారు. ఎంచేతంటే ఈ ఆహార నియమాలు పాటించడం నా జీవితంలో ఒక సందర్భంలో పత్రికని అడిగాను. ఈ ప్రచారం చేయడానికి ఊళ్ళన్నీ తిరుగుతూ ఉంటే మరి అంతలా ఆహార నియమాలు పాటించడం వీలు కాకపోతే సార్ని అడిగాను, ఎలాగండి అని. నీకు వీలు కాకపోతే పస్తులైనా ఉండు కానీ కాంప్రమైజ్ అవ్వద్దన్నారు. అంటే ఎంత మరి ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా, ఎంత ధ్యానైనా ఈ ప్రశ్నలు అడుగుతాం. మాంసాహారం తింటారా అంటే తినమంటారు. పోలే మీ ఇంట్లో ఇంకెవరైనా తింటున్నారా అంటే తినటం లేదు. లేకపోతే చుట్టాలు వస్తే వండుతారా? చుట్టాలు వచ్చినా వండమండి. మీ పాత్రలు పాతయ్యా లేకపోతే మార్చారా? అన్నీ మార్చేసామండి. మరి వెల్లుల్లిపాయ వాడుతున్నారా?
అదే పూర్తి జ్ఞానులైతే అన్నీ పాటిస్తారు. ఉమ్మడి సంసారంలో వీళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే, మరి వాళ్ళు అంగీకరించరు. ఇలాగా ఉంటాయి. ధ్యాన కుటుంబమే. కానీ ధ్యానంలో ఉన్నవాళ్ళే ఆ ఇంట్లో. కానీ ఇయన్నీ. అంచేత ఇయన్నీ చూసుకునే అక్కడ. అంచేత ఏంటి అంటే ఆహారం మరి ఖచ్చితంగా. ఎందుకంటే ఆవిడేమన్నారంటే, "మీరు తినే ఆహారంతోటే మీ ఆలోచనలు, మాటలు, చేష్టలు ప్రభావితమవుతాయని" చెప్తారావిడ. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండని చెప్తారు. అంతేకాదు హింసతో కూడుకున్నటువంటి మాంసాహారం తినొద్దంటారు. ఒక జీవిని చంపితే గాని ఆహారం రాదు. అది తినడమేంటి మనం? ఒకదాన్ని చంపే హక్కు మనకెక్కడిది? మనం ఏమైనా ప్రాణం పొయ్యగలిగితే మనం చంపొచ్చు. ప్రాణం పోయలేని దానికి ఎలా చంపుతాం? అంచేత వాటిని చంపొద్దు, వాటిని హింసించొద్దు అని చెప్పంటారు. అంతేకాదు శుద్ధ శాకాహారాన్నే తీసుకోమంటారు. సాత్వికమైన శాకాహారం. అలాగే ఆహారాన్ని అందరితో పంచుకోమంటారు. అలాగే అన్నదానానికి సహకరించమంటారావిడ. ఎంత వీలవుతే అంత. మరి నిజంగా వాళ్ళు చెప్తున్నారు అంటే, ఆ పనులు మనం చేస్తే ఎంత పుణ్యం సంపాదించుకుంటామండి. ఎంత లాభిస్తుందది మనకి. ఏముంది మనకున్న దాంట్లో కొంత చేస్తాం ఆ పనికి. లక్షలు, కోట్లు ఇవ్వక్కర్లా. కొంత, కొంత ఆ పనికి సహకరించాలి. అదే ఆవిడ చెప్పారు. అదే పత్రి గారు చెప్తున్నారు. అది. అలాగే ఇంకా ఆవిడేమన్నారంటే, "మీ శరీరాన్ని, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి" అని చెప్పారు. అంతేకాదు మీ మనసును, శరీరాన్ని చెడగొట్టే వ్యసనాలకు బానిస కాకండి. తాగుడు, జూదం, సిగరెట్లు, మరి వ్యభిచారం, మరి ఇయన్నీ ఇటువంటి వాటికి గుట్కాలు ఇలాగ ఇటువంటి వాటన్నిటికి దూరంగా ఉండమంటున్నారు. ఆటికి బానిస కావద్దంటున్నారు. అంతేకాదు మాటల ద్వారా, చేతల ద్వారా ఎవ్వరిని హింసించొద్దు. నీకు నష్టం కలగని విషయాలే ఆవిడ చెప్తున్నారు. చెప్పడం జరిగింది. నువ్వేది కోరుకుంటున్నావో అది చెయ్యొద్దంటున్నారు. నువ్వది చెయ్యకు. నువ్వు వద్దనుకున్నవి రావు నీకు. ఎవడైనా అంతే కదా! ఎవ్వరూ మనల్ని దూషించకూడదు, అవమానించకూడదు, విమర్శించకూడదు, మాటలతో బాధించకూడదని అనుకుంటాం కదా! మరి ఆ పని నువ్వు చెయ్యొద్దు అంటున్నారు ఆవిడ. ఏది నువ్వు వద్దనుకుంటావో అది నువ్వు చెయ్యకు. అలాగే మన చేతల ద్వారా బలహీనుడని, బలం తక్కువ వాడని, ఏమి చెయ్యలేడని, నీకు బలముందని, అధికారముందని మనం ఎవ్వరిని చేతల ద్వారా కూడా హింసించొద్దు. అది. అంతేకాదు ఇంకా ఆవిడేం చెప్పారంటే, జీవితంలో మీకు లభించిన దానితో తృప్తి చెందండి. ఎంత చాలా ముఖ్య విషయం. అత్యాశలకు పోయి మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. జీవితంలో మీకు లభించిన దానితో తృప్తి చెందండి. అత్యాశలకు పోయి మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. అది. గుర్తుపెట్టుకోండి. లోకంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, చుట్టూ సమాజాన్ని చూస్తారు. చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలు, స్నేహితులు అందరినీ చూస్తారు. సహజంగా ఎక్కడ చూసినా ఉన్న పరిస్థితి ఏంటంటే, ఎవ్వరిని చూసినా ధనానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా. ధనం ఉన్నవాడు గొప్పవాడు అనుకుంటాడు.
వాడు అదృష్టవంతుడు అనుకుంటారు. అంచేతే డబ్బు లేని వాడిని చాలా చులకనగా చూస్తారు. తక్కువగా చూస్తారు. అసలు వాడికి విలువివ్వరు. ఏదో డబ్బున్నవాడు గొప్పవాడిగా భావిస్తూ ఉంటారు. దాని మీద ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే సమాజంలో, నాకు డబ్బు లేదు కాబట్టే నన్ను ఇంతలా లోకుగా చూస్తున్నారు. నేనే కనుక డబ్బు సంపాదించుకుంటే సమాజంలో ఎంత గౌరవం వస్తుంది అని సంపాదించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. సరే, సంపాదించడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. కానీ ఈ సంపాదించడం కోసం ఎన్ని తప్పులు చేస్తున్నాం, ఎన్ని పాపాలు చేస్తున్నాం, ఎంత అధర్మంగా వ్యవహరిస్తున్నాం, సృష్టి విరుద్ధమైన పనులు చేస్తున్నాం అన్నది ఆలోచించరు. ఎంత సంపాదించాను అన్నది చూస్తారు కానీ, ఎలా సంపాదించాను అన్నది చూడరు. అలా ఏదో పెంచుకోవాలని చూస్తారు. మరి నిజంగా ఇలా అధర్మంగా, అన్యాయంగా, అక్రమంగా సంపాదించింది ఎంతో కాలం ఉండదు. ఎప్పుడో అప్పుడు కోల్పోవలసిందే. మహాభారతం చూశాం కదా! కౌరవులు మరి మాయాజోదంలో పాండవుల రాజ్యాన్ని అపహరించి ఏం బాగుపడ్డారు? సంపాదించినటువంటి రాజ్యం కాదు, మొత్తం తన రాజ్యం కూడా కోల్పోయాడు. కోల్పోవడమే కాదు, మొత్తం బంధుగణంతో సహా మొత్తం సర్వనాశనమయ్యాడు. అధర్మంగా సంపాదించడానికి చేసిన ప్రయత్నం అది. దాని ఫలితం. మొదట్లో కొంచెం సంపాదించినట్టు ఉంది. కొంచెం సంబరపడ్డారు. అధర్మంగా సంపాదించేవాళ్ళు అలాగే ముందు కాస్త సంబరపడతారు. కానీ తర్వాత దాని ఫలితం అనుభవించేటప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది. ఏం చేయలేరింక. అంచేత మరి మాణిక్యేశ్వరి మాత ఉత్తినే చెప్పట్లేదు ఆవిడ. ఏమంటున్నారంటే ఆవిడ, మీకు లభించిన దానితో తృప్తి చెందండి అంటున్నారు. నీకు ఏది ఇవ్వబడిందో దానితో తృప్తి చెందు. పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. పత్రి గారు కూడా అదే చెప్తూ ఉంటారు. నీకు ఉండడానికి, తినడానికి లోటు లేకుండా ఉందా లేదా అది చూసుకో. నీకు ఎంతవరకు ఉంటే దానితో గడపడానికి ప్రయత్నించేయి. అంతేకాని వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసుకుంటూ వాళ్ళతో వీటితో పోటీ పడకూడదు. అలాంటి పనులు చేయొద్దు అంటున్నా. అంచేత మనకి లభించిన దాంతో మనం తృప్తి పడితే ఆటోమేటిక్‌గా మనం ఏ తప్పులు చెయ్యం, ఏ పాపాలు చేయం. వచ్చిన దాంతో మనం సరిపెట్టుకోగలిగితే ఇంకేంటి లోటు? ఒకళ్ళతో మనం కంపేర్ చేసుకునేదుంటే ఆళ్ళకుంటే ఉంది. మనకెందుకసలు? వాడికెంతుంటే మనకేంటి? మనము ఈ జన్మలో ఎంత వరకు మనం నిర్ణయించుకొచ్చామో అంతే ఉంటుంది. మనకి రావాల్సింది ఏదైనా ఉంటే మనమేం కృషి చేయక్కలే, తప్పులు చేయక్కలే, పాపాలు ఆటోమేటిక్‌గా వస్తది. మనకి రావాల్సింది లేకపోతే ఎన్ని తప్పులు చేసినా, ఎంత కష్టపడినా, 24 గంటలు కష్టపడినా, రాత్రి పగలు ఓవర్ టైములు చేసినా రమ్మన్నా రాదు. మన శ్రమ వృధా అవుతుంది. అంచేత రావాల్సింది ఎలాగైనా వస్తది. రావాల్సింది కాకపోతే ఎంత తిప్పలు రాదు. చివరికేమవుతుందంటే అది రాదు సరికదా! దానికోసం చేసినటువంటి తప్పులు, పాపాలు ఆ ఫలితం మటుకు మనకు కూడా వస్తది. ఎన్ని కోట్లు సంపాదించినా సరిగ్గా ఆలోచిస్తే ఎవడైనా కూడా పట్టుకెళ్ళాడా? అన్నీ వదిలి ఎళ్ళవలసిందే కదా! చాలామంది ఏమంటారంటే, ఉన్నంత కాలం ఉంటుంది గదండీ! ఇది ఉన్నంత కాలం ఉండడం కోసం నువ్వెందుకు తప్పులు జేసి వాటినెందుకు పట్టుకెళ్ళాలి? 10 బిల్డింగులుంటే నువ్వు ఉండేదెక్కడ? ఒక బిల్డింగులోనే గదా! 10 కార్లుంటే నువ్వు తిరిగేదెంత? ఒక కారులోనే కదా! అది తెలుసుకోవాలి.
ఏదో ఉందని చెప్పుకోవడానికి. నాకు ఇన్ని ఉన్నాయి అంటావు. అండమేగా. రోజు అన్నిట్లోనూ నువ్వు అనుభవిస్తున్నావా? అన్నిళ్లలో నువ్వు ఉండగలుగుతున్నావా? అంచేత ఉన్న దాంతో తృప్తి చెందాలి. అందుకే సత్యసాయిబాబా వారు చెప్తారు ఈశావాస్య ఉపనిషత్తులో, ఈశావాస్య మిదం సర్వం యత్కించిత్ జగిత్యాం జగత్ తేనె తక్తేన భుంజిత మా గృధం కశ్య సిద్ధినం అని. అంటే ఈ జగత్తంతా ఆ ఈశ్వరునిచే వ్యాప్తం. మొత్తం సర్వము ఆయనే, ఆయనదే. ఆయన చేత అంతా ఆయనదే కాబట్టి నీకు లభించిన దాంతో తృప్తిగా ఉండు. ఎవరిది అపహరించకు, ఎవరిది దొంగిలించకు, త్యాగబుద్ధితో అనుభవించు అంటారు సత్యసాయిబాబా గారు. అదే చెప్తున్నారు మాణికేశ్వరి మాత. ఆయన ఇంకా ఏమన్నారంటే, మీకున్నంతలో సంపద అందరితో పంచుకోండి. నీకే కోట్లుండి లక్షలందరితో పంచుకోకల. నీకు వేలుంటే ఎంతో కొంత 10, 50, 100 ఇతరులతో పంచుకో. ఉన్నంతలో ఇందాక ఆహారాన్ని పంచుకోండి అన్నాడు. ఇప్పుడు నీకున్నదో సంపదలో పంచమంటున్నాడు. పంచిన వాడే గొప్పోడండి. పంచిందే పెంచబడుతుందండి. అంచేత ఏంటంటే మనకి లభించింది, మనకి ఇవ్వబడింది. సృష్టి అంతే ఇచ్చింది మనకి. ఇది ఎవ్వరి జీవితమైనా పత్రి గారు కూడా మనకి చెప్తూ ఉంటారు. పైన మనం నిర్ణయించుకుని వచ్చినట్టుగానే దానికి అనుగుణంగానే ఉంటుంది. మనం నిర్ణయించుకోకుండా ఏమీ ఉండదు. ఇప్పుడు ఎలాంటి ఆర్థిక స్థితి కావాలో, ఎలాంటి సంసారంలో ఉండాలో, ఎలాంటి కులంలో పుట్టాలో, ఏ ప్రాంతంలో పుట్టాలో ఇవన్నీ మనం నిర్ణయించుకుంటాం. మనం అక్కడ నిర్ణయించుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం మన జన్మ మనమే ఎంచుకుని వస్తాం. అంతేకాని దీనికి ఎవ్వరూ కాదు కారణం. చాలామంది అనుకుంటారు ఆ దేవుడు నా రాత ఇలా రాశాడని. ఏ దేవుడు ఎవరి రాత రాయడు. ఎవరి రాతలు వాళ్ళే రాసుకుంటారు. అందుకే పత్రి గారు అంటారు, ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలని. ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. అంటే ప్రస్తుత మన వాస్తవం, ఇప్పుడు ఉన్న మన జీవితం, మన పరిస్థితి, మన ఆర్థిక స్థితి అవనివ్వండి, మన సంసార స్థితి అవనివ్వండి, మన పిల్లలు అవనివ్వండి, భార్య అవనివ్వండి, భర్త అవనివ్వండి, ఏదైనా సరే మనము నిర్ణయించుకొచ్చింది తప్ప ఎవ్వడు దీనికి కారణం కాదు. మన రాత మనమే రాసుకొచ్చాం. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త. అదే చెప్తారు పత్రి గారు. అంతేకాదు నీ దుఃఖానికి కారణం నువ్వే అంటారు. నీ దుఃఖంలోంచి బయట పడాలి అంటే ఇంకోటి వల్ల సాధ్యం కాదు, అది నీ వల్లే సాధ్యం అవుతుంది అంటారు. మన జీవితం మనల్ని బట్టే ఉంది అంటారు. మనమే కారణం అంటారు. అంచేత ఇది గుర్తుపెట్టుకోవాలి. అంచేత మనం నిర్ణయించుకొచ్చిన ఆర్థిక స్థితే మనకుంది. అంచేత ఉన్నంతలో తృప్తి పడాలి. మనకి రావాల్సింది ఉంటే ఏ టైంలో రావాలో అది వస్తుంది. రావాల్సింది లేకపోతే మనం ఎంత తెప్పలు పడినా ఎప్పటికీ రాదు. మనము సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తే, అధర్మంగా ప్రవర్తిస్తే ఉన్నది కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇంతకన్నా ఎక్కువ దారుణమైన పరిస్థితి వస్తుంది. అంచేత మాణికేశ్వరి మాత ఏమన్నారంటే, మీకు లభించిన దానితో తృప్తి చెందండి, అత్యాశలకు పోకండి. దానికోసం ఈ తెప్పలు ఆ తెప్పలు పడి మీ సమయాన్ని వ్యర్థం చేయకండి. ఆత్మైన మనం ఎవరం? ఆత్మలం. ఆత్మలాభం కోసం చేయవలసిన సాధనలు చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని
ఆ ప్రయత్నం చేయకుండా ఎంతసేపు దానికోసం, దీనికోసం, మనకు కూడా రాని దానికోసం, మనకు ఉపయోగపడని దానికోసం ఎంతవరకు అవసరమో అంతవరకు. మించి ఎంత ఉన్నా ఉపయోగం లేదు. దానికోసం మనం ఈ పనంతా చేస్తే, ఈ తీసుకున్న జీవితం మనం ఎంత సమయం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే పత్రి గారి పరిచయం కాకముందు, పరిచయం అయిన తర్వాత ఇంచుమించు 50, 53 సంవత్సరాల వయసులో నాకు పత్రి గారి పరిచయం ఏర్పడింది. ఆ ఏర్పడినప్పుడు ఆయన ద్వారా నేను ఫస్ట్ తెలుసుకున్నదేంటంటే, "నువ్వు దేహం కాదు" అని చెప్పారాయన. ఆశ్చర్యపోయాను నేను. నేను దేహం కాకపోవడం ఏంటి? నేను ఈ దేహం నేను, దీనికో పేరెట్టుకున్నాను. నేను పలానా కుటుంబంలో పుట్టాను, పలానా కులంలో పుట్టాను, నేను పలానా గ్రామంలో పుట్టాను. ఇది నేను కాదంటారేటి అని చెప్పి అనుకున్నా. మరి నేనెవరు? అప్పుడు చెప్పారాయన, "నువ్వు ఆత్మవు" అన్నారు. అప్పుడు మొదట్లో నాకు కొంచెం గందరగోళం అనిపించినా, తర్వాత అన్నీ స్టడీ చేస్తే అర్థమైంది. ఆయన చెప్పింది సత్యము అన్నది అర్థమైంది. ఆ! మరి భగవద్గీత చదివినా, ఉపనిషత్తులు చదివినా, మరి ఏది చదివినా అన్నిట్లో కూడా ఇదే తెలిసింది. మనము ఆత్మలము అన్నది అర్థమైంది. అప్పుడు ఆలోచించా. ఇంతకాలము నేను పడిన కష్టం, దాని ద్వారా సంపాదించిన సంపద, ఇదంతా దేహానికి ఏమన్నా లాభమా అంటే ఏమి లాభం లేదండి. అంటే ఇంతకాలం పడిన కష్టమంతా వ్యర్థమా అన్నది చూస్తే ఖచ్చితంగా అంతా వ్యర్థమే అన్నది అర్థమైంది. మరి ఆత్మైన నాకు మరి ఏది లాభము అంటే ఇప్పటిదాకా చేసింది ఏది కాదు. అంటే ఎంత జీవితం వేస్ట్ అయిపోయింది. మరి అప్పుడు నాకు లాభం ఏది అంటే అప్పుడు తెలుసుకున్నాను నేను. పత్రి గారు ఏదైతే చేస్తున్నారో అది మనం చేయాలి. ఆయన ఏదైతే చెప్తున్నారో అది చేయాలి. ఆయన ఆత్మ లాభానికి తప్ప దేహ లాభం గురించి ఏమీ మాట్లాడరు. 95% అంతా ఆత్మ గురించే మాట్లాడతారు. ఆయన ఆత్మస్థితిలోనే ఉన్నారు. ఆత్మ జ్ఞానమే బోధిస్తారు. కావాలంటే మీరు చూసుకోండి ఆయన్ని. ఏమైనా మిగతాయి ఏమన్నా చర్చిస్తే ఒక 5% ఉంటే ఉండొచ్చు. అంచేత కారణం ఏంటంటే మనం ఆత్మ. ఈ విషయం చాలా కొద్ది మందే చెప్తారు. నువ్వు ఆత్మ, ఆత్మ కోసం చూసుకో అని చెప్పి. అది పత్రి గారే చెప్తారు. స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిలో. ఆయన చెప్పే అన్నీ కూడా ఏం చెప్పినా ఆత్మ లాభానికే చెప్తారు. సాధనలు చెప్పినా, ఇంకో సేవలు చెప్పినా, ఏం చెప్పినా కూడా. ఏం చదవమన్నా అయ్యే. ఏం వినమన్నా ఆత్మజ్ఞానానికి సంబంధించే వినమంటారు. ఆ సాంగత్యమే చేయమంటారు. ఆత్మ తప్ప ఇంకొక మాట ఆయన దగ్గరించి రాదు. అప్పటినుంచి నేను ఇంకా 50 సంవత్సరాలు కష్టపడినా ఉన్నది ఉపయోగం లేదు. ఇంకా అయి సంపాదించడానికి ఖచ్చితంగా ఎంతో కొంత అధర్మంగా, సృష్టి విరుద్ధంగా ప్రవర్తించి పాపాన్ని కూడా కూడగట్టుకున్నాను. ఈ సంపాదించింది ఉండదు. ఆ పాపాలు మటుకు కూడా వస్తాయి. ఎంత తెలివి తక్కువ పని చేశా అని చెప్పి అప్పుడు అర్థమైంది. అప్పుడు ఆ వ్యాపారాలన్నీ పిల్లలు ఆళ్ళకి అప్పచెప్పేసి, "మీ ఇష్టం. నాకు ఇంక అవసరం లేదు. నాకున్నది చాలు" అని చెప్పి మరి ఈ మార్గంలోకి రావడం జరిగింది. పత్రి గారి మార్గంలో. అప్పటినుంచి ఇప్పటిదాకా 18 ఏళ్ళు అవుతుంది సుమారు. ఈ మార్గంలోనే నేను కొనసాగుతున్నాను. ఎంతో మార్చుకున్నాను జీవితాన్ని. పత్రి గారి వల్ల చాలా సరి చేసుకున్నాను నేను. నేను చేసేటువంటి తప్పులు, పొరపాట్లు, చెయ్యకూడని పనులు అన్నీ సరి చేసుకున్నాను. మరి ఆయన చేసే దాంట్లో కొంత నా వంతు నేను చేస్తున్నాను నేను.
ఆయన జ్ఞానం అందరికీ బోధిస్తే మేము కూడా జ్ఞానం అందరికీ బోధించే ప్రయత్నం చేస్తున్నాం. మా మేడము, నేను. అది. అంచేత అంతకుముందు వాళ్ళని వీళ్ళతో పోటీ పడేవాళ్ళం. మనం ఎంత సంపాదించినా మనకంట ఇంకా ఎక్కువ ఉండేవాడు కనిపించేవాడు. మళ్ళా అంత సంపాదిస్తే ఆడికంట పెద్దోడు కనిపించేవాడు. ఎక్కడికి? ఒకడిని మించినోడు ఒకడు. అలా ఉంటూనే ఉంటాడే. నువ్వు ఎప్పటికి దాడతావు? ఎవరిని దాడతావు? ఇంకింతేనా నీ బతుకంతా? దానికోసమేనా ఇక్కడికొచ్చింది? అందరికంటే ఎక్కువ సంపాదించి వదిలేసిపోవడానిక? పోలే కొంత సంపాదిస్తే నీ అందరికంటే ఎక్కువ ఇక్కడితో సరిపెట్టేయచ్చు అనుకోవచ్చు. ఎక్కడ? అలా సంపాదించడానికి ఎన్నో తప్పులు చేయవలసి వస్తుంది, పాపాలు చేయవలసి వస్తుంది, అధర్మంగా వ్యవహరించవలసి వస్తుంది. ఇన్ని చేస్తూ దేనికిది సంపాదించడం? అంచేత ఉన్నదాంతో తృప్తి చెందండి. అదే మాణిక్యేశ్వరి మాత చెప్తున్నారు. ఇది అర్థం చేసుకున్నాక, పత్రి గారి పరిచయం అయ్యాక, నేను ఆత్మనన్నది తెలుసుకున్నాక, అప్పుడు ఉన్నదాంతో మనం తృప్తి చెందాలి. ఉన్నంతలో మనం గడపడమే. పక్కోడు లగ్జరీగా ఉండొచ్చు. ఆడికి 50 లక్షల కారు ఉండొచ్చు. మనకెందుకు? వాడు ఎంతో గొప్ప బిల్డింగ్‌లో ఉండొచ్చు. మనకెందుకు? మనకి ఉండడానికి ఉందా లేదా? ఏ లోటు లేకుండా ఉందా లేదా? అది. తినడానికి లోటు లేకుండా ఉందా లేదా? నువ్వు జీవించడానికి లోటు లేకుండా ఉందా? ఉన్నంతలో మనం ఖర్చు పెట్టుకోగలగాలి. ఉంటే ఖర్చు పెట్టు. లేకపోతే ఉన్నదాంతో తృప్తి చెందు. ఏది నీకివ్వబడిందో అది. అత్యాశకు పోకూడదు. ఇంకా ఏదో సంపాదిద్దామని నీ సమయాన్ని వ్యర్థం చేయకు. సమయాన్ని ఆత్మకు ఉపయోగించు. నీ కోసం ఖర్చు పెట్టు. అంతేకాదు ఇంకా మాణిక్యేశ్వరి మాత ఏం చెప్పారంటే, మీకున్నంతలో సంపద అందరితో పంచుకోండి. అది ఆవిడ చెప్పింది. మీకున్నంతలో సంపద అందరితో పంచుకోండి. ఇది చాలా ముఖ్యం. ఇంచేతంటే నాకేదో ఉందని చెప్పుకోవడానికి ఆడికంటే ఎక్కువ నీడికి కొంత ఉండి సంపాదించి కూడబెడితే కొన్నాళ్ళకి అదంతా పోతుంది. కానీ అలా తప్పులు, పాపాలు చేస్తూ సంపాదించి అలా కూడబెట్టి దాన్ని పోగొట్టుకునే కంటే ఉన్నంతలో తృప్తి చెంది, ఆ ఉన్న దాంట్లో నలుగురికి పంచడానికి ప్రయత్నం చేస్తే వీడు ఎంత అదృష్టవంతుడండి. గుర్తుపెట్టుకోండి. ఎంత ఇవ్వగలిగితే అంత. నీ దగ్గర 100 ఉంటే ఒక రూ. 5 ఇయ్యి. లేతే ఒక రూ. 10 ఇయ్యి. ఉన్నంతలో పంచుకోండి. గొప్పల కోసం పోవద్దు. తప్పులు చేయొద్దు. పాపాలు చేయొద్దు. అందుకే అంటారు, నీవు తిన్నది నీకున్నది మట్టి పాలు. ఏదైతే లోకానికిస్తావో అదే నీ పాలంటారు. నువ్వు ఇది నాది అనుకుంటూ కూడబెడితే, లాకర్‌లో ఏస్తే, ఆటిలో ఏస్తే చివరికి నువ్వు వదిలేసిపోవాల్సి వస్తుంది. ఇంక అది నీది కాదు. అలాగే తిన్నది మనం తినొచ్చు రోజు. 5 స్టార్ హోటల్స్ లాగా 5 స్టార్ మీల్స్ తినొచ్చు. అది మట్టి పాలే, తెల్లారేటప్పటికి మట్టిలోకెళ్ళిపోతుంది. అంత తినే బదులు 5 స్టార్ తినే బదులు చాలామంది ఇప్పుడు ఫ్యాషన్ అని చెప్పి ఆ హోటల్స్‌కి వెళ్ళి, ఈ హోటల్స్‌కి వెళ్ళి ఎంతెంత ఖర్చు పెడుతున్నారు. దాని బదులు ఓ ప్లేట్ మీల్స్ తీసుకొని, ఆ ఉన్న డబ్బుల్ని లోక కళ్యాణానికి ఖర్చు పెడితే, ఇతరుల కోసం ఖర్చు పెడితే, ఆ ఫలితమే మీకు కూడా వస్తుంది. మట్టి పాలు ఎందుకు చేయాలి? తిని. తెల్లారేటప్పటికి మట్టిలోనే కలిసిపోతుంది. ఏముంది? కానీ పంచింది నీ ఖాతాలో పడిపోతుంది. ప్రతి ఒక్కరికి ఒక అకౌంట్ ఉంది పైన. ప్రతి ఒక్కడి పేరుతో ఒక అకౌంట్ ఉంది. నువ్వు ఏదైతే పంచుతావో దాని ఫలితం నీ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతుంది. దాని ఫలితం ఎప్పుడప్పుడు నీకు నీ జీవితంలో వస్తుంది. ఈ జన్మలో రావచ్చు, వచ్చే జన్మలో రావచ్చు. వృధా కాదు. సృష్టిలో నువ్వు చేసింది ఏది వృధా కాదు.
ప్రతీదీ చేసిన దానికి ప్రతి దానికి ప్రతిఫలం వచ్చి తీరుతుంది. ఇది మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఏదైనా సరే. ప్రతి ఒక్కరికి ఒక ఖాతా ఉంది. వాళ్ళు చేసిన ప్రతీదీ ఆ ఖాతాలో రాయబడుతుంది. దాని ప్రతిఫలం సృష్టిలో తూచా తప్పకుండా మళ్ళా ఇవ్వబడుతుంది. ఇది చూసుకోవాలి మనం. అంచేత ఎవరైతే ఇయన్నీ అర్థం చేసుకుంటారో, మరి మహాత్ములు అటువంటి యోగులు చెప్పినటువంటి సందేశాలు బాగా అర్థం చేసుకుంటారు. అంచేత పెంచుకోవడం కాదు, పంచడానికి ఆలోచించండి. అంతా పంచక్కర్లా, అప్పు చేసి పంచక్కర్లా. ఉన్నంతలో పంచండి. నీకు 100 ఉంది, రూపాయి అది 1,00,000 ఇచ్చిన దాంతో సమానం. కోటి ఉన్నవాడు 1,00,000 ఇస్తే ఎంతో, 100 ఉన్నవాడు రూపాయి ఇస్తే ఎంత. కోటి ఉన్నవాడు 1,00,000 అంటే 1%, 100 ఉన్నవాడు రూపాయి ఇస్తే ఇది 1%. అది ఇది సమానమే. ఆడి దానం, ఈడి దానం. కోటి ఉన్నవాడు 1,00,000 ఇస్తే, 100 ఉన్నవాడు రూ. 10 ఇస్తే, కోటికి ఉన్నవాడు దానం చేసిన దానికంటే వీడు చేసిన దానం ఎక్కువ. ఇది 10 రెట్లు. రూ. 10 ఇస్తే. వాడంతా అంతుంచి 1% ఇచ్చాడు. వీడు 10% ఇచ్చాడు. వీడు భవిష్యత్తులో కోటీశ్వరుడు అవుతాడు. వాడు మామూలు సామాన్యుడు అవుతాడు. ఇచ్చిన దాన్ని బట్టి. చాలామంది వాడు లక్షలు ఇస్తున్నాడు, నేనేం ఇవ్వలేకపోతున్నా అనుకుంటారు. ప్రతి ఒక్కరికి సృష్టిలో దానం చేసి సంపాదించుకునే అవకాశం ఉంది. ఎంత ఎక్కువ ఇస్తే అంతా వాడు పొందగలుగుతాడు. ఎంత ఎక్కువ అంటే లక్షలు కాదు. ఎంత ఎక్కువ శాతం ఇస్తే ఎవడైనా సరే ఉన్న దాంట్లో ఎంత ఎక్కువ శాతం ఇస్తే వాడు భవిష్యత్తులో అంత ఎక్కువ సంపాదించుకున్నవాడు అవుతాడు. ధనం సంపాదించాలి అంటే ధనం పంచాల్సిందే, దానం చేయవలసిందే, ఇవ్వాల్సిందే. చేత మనీ మెడిటేషను ఇలా చాలామంది చేస్తున్నారు. ఊరికే నువ్వు ధ్యానం చేస్తే డబ్బు ఎలా వచ్చేస్తుంది? నువ్వు ఇస్తే నీకు అర్హత వస్తుంది. ఆ అర్హతను బట్టి నీకు వస్తుంది. ఎవడికో వచ్చింది, వాడు ఇంతకుముందు ఇచ్చి అర్హత సంపాదించాడు. మనం ఇవ్వలేదు, మనకు అర్హత రాలా. మనం ఇంతే ఇచ్చాం, ఇంతే అర్హత వచ్చింది. అందుకే మాణికేశ్వరి మాత ఏమన్నారంటే, లభించిన దాంతో తృప్తి చెందండి. నువ్వు అంతే చేశావు, అంతే పొందావు. నువ్వు తృప్తి పడకుండా అత్యాశపడి చెయ్యకూడని పనులు చేస్తే నష్టపోయేది ఎవరు? అది. అంచేత ఇవన్నీ తెలుసుకోవాలి. అత్యాశకు పోకూడదు. ఉన్న దాంతో తృప్తి చెందాలి. ఉన్న సంపద అందరితో పంచుకోవాలి. అది మాణికేశ్వరి మాత ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశం. అంతేకాదు ఇంకా ఆవిడేం చెప్పారంటే, మీరు ఆలోచిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు ఏ అంశాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయో గమనించండి అన్నారు. ఆవిడేమన్నారంటే, మీరు ఆలోచిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు ఏ అంశాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయో గమనించండి అన్నారు. మనం ఆలోచిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. వీటిలో ఏవి చేస్తున్న పనుల్లో మనల్ని ఏవి ప్రభావితం చేస్తున్నాయి? అవి కొంచెం గమనించుకోవాలి. అదే ఆవిడ చెప్పేది. అంటే మీరు చూడండి, మీరు కొన్ని పనులు చేస్తున్నప్పుడు మీకు తెలియని ఆనందం మీకు లోపల కలుగుతూ ఉంటుంది. కొన్ని పనులు చేస్తున్నప్పుడు తెలియని బాధ, వ్యధ మీకు కలుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, కాస్త గమనించండి.
కొన్ని పనులు మనకి లోపల తెలియని ఆనందం. అలాగే కొన్ని పనులు బాధ కలిగిస్తాయి. వ్యధ కలుగుతూ ఉంటుంది. చూసుకోండి ఈసారి అబ్జర్వ్ చేయండి. అదే అంటున్నారు ఆవిడ. మాణికేశ్వరి మాత. గమనించండి అంటున్నారు. సహజంగా మీరు చూడండి. ప్రతి ఒక్కరిలో దేహంలో ఆత్మ ఉంది. దాన్ని అంతరాత్మ అంటారు. ఈ అంతరాత్మ ఏం చేస్తుందంటే ఊరికే ఉండదు. అంతరాత్మ అంటే సాక్షాత్తు భగవంతుడు. భగవంతుడు ఊరికే ఉండడు. ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ప్రతి జీవిలో ఉన్నాడు. ప్రతి ప్రాణిలో ఉన్నాడు. ఉండి ఏం చేస్తాడు అనేటువంటి సందేహం చాలా మందిలో ఉంది. భగవంతుడు అందరిలో ఉన్నాడు రైటే. ఏం చేస్తూ ఉంటాడు? సాధారణంగా అందరికున్న అభిప్రాయం ఏంటంటే, ఆ దైవము, ఆ భగవంతుడు గుళ్ళో ఉంటాడు. ఆ విగ్రహమే దేవుడు. ఆయనేం చేస్తూ ఉంటాడంటే, కొబ్బరికాయలు, అరటిపళ్ళు తీసుకొని కోరికలు తీరుస్తూ ఉంటాడు అనుకుంటారు. గుర్తెట్టుకోండి. గుళ్ళో ఉన్నది విగ్రహమే కానీ దేవుడు కాదు. సత్యమైన దైవం ప్రతి జీవిలోనూ ఆత్మ రూపంలో స్థితమై ఉన్నాడు. అది తెలుసుకోవాలి మనం. అందుకే మీరు చూడండి. ఈ విషయమే భగవద్గీతలో కృష్ణ భగవానుడు 10వ అధ్యాయంలో 20వ శ్లోకం. నేను చాలా సార్లు చెప్పాను ఇది. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అన్నాడాయన. అంటే అర్జున నేను ఆత్మను. అంటే కృష్ణ భగవానుడు తాను ఆత్మ అని చెప్పాడు. అంటే ఆత్మే భగవంతుడు అన్నది మనకిక్కడ అర్థమవుతుంది. ఎక్కడున్నాను నేను? సర్వభూతాశయ సమస్త ప్రాణుల్లో, సమస్త జీవుల్లో నేను ఉన్నాను అని చెప్పి అన్నాడు. ఏ రూపంలో? ఆత్మ రూపంలో. సరే. ప్రతి ఒక్కరిలో, ప్రతి జీవిలో, ఒక కోడిలో, మేకలో, ఒక చేపలో, అలాగే మానవుల్లో ప్రతి ఒక్కరిలో ఉన్నాడాయన. ఉండి ఏం చేస్తున్నాడు? గుర్తుపెట్టుకోండి. ఆయన ఊరికే ఉండి ఏమీ చేయకుండా అలా ఉండిపోయాడు అనుకుంటున్నారు. కాదు, కాదు. అనుక్షణము మనం చేసే ప్రతి పనిలో, మనం మాట్లాడే ప్రతి మాటలో, మనం ఆలోచించే ప్రతి ఆలోచనలు అవి సవ్యంగా ఉంటే ఆయన సంబరపడతాడు, ఆనందపడతాడు. అవి విరుద్ధంగా ఉంటే, అంటే ఆయనకి నష్టం కలిగించే విధంగా ఉంటే, సృష్టిలో ఉన్న వాటికి నష్టం కలిగించే విధంగా ఉంటే ఆయన మదన పడతాడు, ఘోషిస్తాడు. దాన్ని ఆత్మఘోష అంటారు. ఆత్మఘోష, ఆత్మానందం. అంచేత ఆత్మానందం కలిగించే పనులు చేస్తే మనం లాభం పొందుతాం. ఆత్మకు ఘోష కలిగించే, బాధ కలిగించే పనులు చేస్తే మనము నష్టపోతాం. అందుకే మాణికేశ్వరి మాత ఏమన్నారంటే, మీరు ఆలోచిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఏయైనా పనులు చేస్తున్నప్పుడు, ఏ అంశాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయో గమనించండి. అంచేత మనం చేసే పనులు మనం గమనించుకుంటూ ఉండాలి. ఓహ్! ఇప్పుడు ఈ పని చేసినప్పుడు నాకు మంచి ఆనందం కలిగింది. అంటే ఈ పనులు అన్నమాట నేను చేయవలసింది. వీటిని దేవుడు హర్షిస్తున్నాడు. సంతోషపడుతున్నాడు. చేత ఈ పనులే చేస్తే ఆయన ఇంకా సంబరపడతాడు. అలాగే ఈ పలానా పనులు చేస్తున్నప్పుడు ఆ లోపల ఘోషిస్తూ ఉంటే మీరు చెయ్యకూడని పని చేస్తున్నారు. ఎంతో మిమ్మల్ని మీరు నష్టపెట్టుకుంటున్నారు అన్నది అర్థం చేసుకొని అలాంటి పనులు చేయకూడదు. సహజంగా మీరు చూడండి. ఆత్మకు లాభించే పనులు ధ్యానం చేయడం. ఏ రోజైతే మీరు ధ్యానం చేస్తారో మీకు చాలా సంబరపడతారు. ధ్యానం అందరికీ చెప్తూ ఉండండి. ఒక్కళ్ళకైనా చెప్పండి మీ జీవితంలో. రోజుకి ఒక్కళ్ళు. ఆ రోజు చాలా
సంతృప్తిగా ఉంటారు. ఆనందంగా ఉంటారు. అలాగే ఈ ధ్యాన సంబంధమైన సేవల్లో పాల్గొనండి. ఓ కార్యక్రమాలు ఏర్పాటు చేయండి. అయితే ఇటువంటి కార్యక్రమాలకి ఎంతో కొంత కొద్దిపాటి ధన సహాయం చేయండి. మీ లోపల ఎంత తృప్తి పడతారో, ఆనందంగా ఉంటారో చూసుకోండి. అంటే ఆ పనులు చేయడానికే మనం ఇక్కడికొచ్చాం. అలాగే మీరు మాంసం తిన్నా, వేటిని హింసించినా, ఎవరినైనా మోసగించినా, బాధించినా, నష్టపరిచినా, కష్టపెట్టినా మీకు తెలీదు. లోపల అబ్జర్వ్ చేస్తే, గమనిస్తే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ అంటే దైవం ఘోషిస్తూ ఉంటుంది. బాధపడుతూ ఉంటుంది. ఇది మీకు అర్థమవుతే అటువంటి పని ఎప్పుడు చేయరు మీరు. గుర్తుపెట్టుకోండి. సహజంగా మనం ఏమనుకుంటామంటే, ఎవరో వచ్చి మనకు చెప్పాలనుకుంటాం. ఆ గురువులు చెప్పాలి, ఈ గురువులు మనకెలా తెలుస్తుందనుకుంటాం. ఏమీ అక్కర్లా. మీ లోపల మీరు గమనించండి. మాణికేశ్వరి మాత చెప్పినట్టు. మిమ్మల్ని మీరు గమనించుకోండి. అన్నీ మీకే తెలుస్తాయి. చెయ్యకూడనిదేదో మీకు తెలుస్తుంది. చెయ్యవలసిందేదో మీకు తెలుస్తుంది. మీకు ఘోష కలిగిందంటే మీరు చేసేది అధర్మం అని లెక్క. మీరు మీకు ఆనందం కలిగింది అంటే ఆ పని అది ధర్మం అని చెప్పి మీరు లెక్కేసుకోండి. అందుకే ఆవిడన్నారు, మీరు చేసే పనులు గమనించుకోండి. ఏ అంశాలు, ఏ పనులు, ఏ మాటలు. ఎందుకు? అయి గమనిస్తే ఏయైతే మనకు ఆనందం కలిగిస్తున్నాయో అటువంటి పనులు మనం చేయాలి. ఆత్మకు ఆనందం కలిగించే పనులు. ఏయైతే ఆత్మకి బాధ కలిగిస్తున్నాయో అటువంటి పనులు మనం చేయకూడదు. లైఫ్ సరైపోతుంది. ఎవరు చెప్పాలి మనకి? ఏ గురువు చెప్పాలి? అంతరాత్మ మించినటువంటి గురువు లేడు. అంతరాత్మకు తెలిసినటువంటి ధర్మాలు ఎవరు చెప్పలేరు. ఇంచేత ఈ సృష్టిలో ఈ నియమాలు అంటే ధర్మాలు ఏర్పాటు చేసింది ఆయనే, సృష్టికర్తే. ఆయనలోని అంశే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అదే కదా భగవానుడు చెప్పాడు. అందరిలో ఉన్నాను నేను. అందరిలో ఉన్న ఆత్మ నేనే అని చెప్పాడాయన. మరి ఆయనేగా ఏర్పాటు చేసింది ధర్మాలన్నీ. అంచేత ఆయనకంటే ఇంకెవరికి తెలుసు? చేత మనం చేసేది ధర్మమా? కాదా? అని మనకు తెలియాలి అంటే లోపలికి చూడాలి. అందుకే నేను చెప్తూ ఉంటాను. మీరు ధ్యానం బాగా చేయండి. మీకు ఎవ్వరూ మనకి దారి చూపించక్కర్లా, మార్గం చెప్పక్కర్లా, ఏమక్కర్లా. మీరు లోపలికి మీరు చూసుకోగలిగితే, ఎంత ధ్యానం చేస్తే లోపల అంతరాత్మ అంటే ఆ భగవంతుడు యొక్క సందేశాలు మీరు బాగా గ్రహించగలుగుతారు. ధ్యానం చెయ్యకపోతే, మనసు మలినంగా ఉంటే, ఆ లోపల అంతరాత్మ చెప్పేటువంటి సందేశాలు మనకు అర్థం కావు. ఎంత సాధన చేస్తామో, ఎంత ధ్యానం చేస్తామో, మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గిపోతుంది. మనసు ప్యూరిఫై అవుతుంది. ఎప్పుడైతే మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గుతుందో, ఆత్మ యొక్క ప్రాముఖ్యం పెరుగుతుంది. ఆత్మ ప్రాముఖ్యం పెరిగే కొద్దీ, ఆత్మ నుంచి వచ్చే సందేశాలు మనకు బాగా అర్థమవుతాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు. దేవుడు నాకేదైనా చెప్తే బావుండు. నాకు సందేశం ఇస్తే బావుండు. అలా అనుకుంటారు. కానీ గుర్తెట్టుకోండి. అనునిత్యము మీకు సందేశాలు ఇస్తున్నాడన్న సంగతి చాలామందికి అర్థం కాదు. నిత్యము దేవుడు మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడన్న సంగతి చాలామందికి అర్థం కావట్ల. కాస్త మీ లోపలికి మీరు గమనించుకోగలిగితే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. దేవుడు మీకు చెప్తున్నాడు అని. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎలా తెలుస్తుందని కొంతమంది అనుకోవచ్చు. సాధన బాగా చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. లేకపోయినా మీకు కొంచెం అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే మీరు
చెయ్యకూడని పని చేసినా, తప్పు చేసినా, అధర్మంగా వ్యవహరించినా, హింసాత్మకంగా మీరు ప్రవర్తించినా ఆత్మ ఘోషిస్తుంది. అంటే మీకు 2 ఆలోచనలొస్తాయి. రెండో ఆలోచనొస్తుంది మీకు. తప్పు చేసినప్పుడు రెండో ఆలోచనొస్తుంది. మీరు ఏ తప్పు చేయకపోతే రెండో ఆలోచన రాదు. ఆ రెండో ఆలోచన ఏం చెప్తుందంటే, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తాది. అందుకే గుర్తుపెట్టుకోండి. రెండో ఆలోచన వచ్చింది అంటే, మనం ఏదో తప్పు చేస్తున్నట్టు లెక్క. అక్కడ కాస్త జాగ్రత్తగా గమనించుకొని, దాన్ని సరిజేసుకునే ప్రయత్నం చేయాలి. రెండో ఆలోచన రాకపోతే మీరేమీ దాన్ని గమనించుకోక్కల. ఇంచేత ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఇది చాలా చాలా ముఖ్యం. మాణిక్యేశ్వరి మాత చెప్పినటువంటి ఈ పాయింటు మామూలు పాయింట్ కాదు. ఎంత అంతరార్థం ఉందో. మీరు ఆలోచిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఏమైనా పనులు చేస్తున్నప్పుడు, ఏ అంశాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయో గమనించండి అని చెప్పి అన్నారావిడ. అంటే ఏవి మనకి ఆనందం కలిగిస్తున్నాయి? ఏవి మనకి నష్టాన్ని కలిగిస్తున్నాయి? అన్నది మనకి తెలుస్తుంది. ఇంచేత అటువంటి పనులు చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి. చాలామంది అడుగుతూ ఉంటారు. సరే మేము ఆత్మ అని చెప్పారు బానే ఉంది. మేము ఇప్పుడు ఏం చేయాలండి? అయితే ఏం చేయకూడదండి. దానికే ఆవిడ చెప్పారు. నువ్వు చేసే పనులు కాస్త గమనించుకో. ఇంకా చాలా మందికేంటంటే, నేను పైలోకాల నుంచి వచ్చానంటారు. మరి నేను ఆత్మ అయ్యుండి పైలోకాల నుంచి వస్తే, నేనసలు ఏం పని జేయాలి? ఏం చేయకూడదు? ఇది నాకెలా తెలుస్తుందండి? నాకెవరు చెప్తారంటే, ఎవ్వరిని అడగక్కల, ఎవరిని చేయక్కల. నీ లోపల నువ్వు గమనించుకుంటే, ఇది నీకు బాగా అర్థమవుతుంది. ఒకళ్ళు చెప్పాల్సిన పనేమి లేదు. ఏ ఏ పనులు నీకు ఆత్మానందం, దాన్ని ఆత్మానందం అంటాం. ఆనందం కలిగిస్తాయో, ఆ పనులు చేయడానికే నువ్వు భూమి మీద ఉన్నావు. ఏ ఏ పనులు నీకు క్షోభ కలిగిస్తుందో, ఆ పనులు చేయడానికి నువ్వు భూమి మీదకి రాలా. ఇంకింతకన్నా ఏం కావాలి మనకి? ఇది నేను అందుకే అంటాను. ధ్యానం బాగా చేస్తే ఇయన్నీ బాగా అర్థమవుతాయంటాను. నేను అందుకే భీమవరం 3 రోజుల క్లాసులు ఉత్తినే పెట్టట్లా. 3 రోజుల్లో మీరు 3 గంటలు, 4 గంటలు తేలిగ్గా చేసే స్థాయికొచ్చేస్తారు. మనసు ఖాళీ అయిపోతుంది. ఎప్పుడైతే అలా కూర్చుంటూ ఉంటారో మెల్లి మెల్లిగా మీ మనసు శుద్ధమవుతుంది. అంటే మనసు శుద్ధమవ్వడం అంటే మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గుతుందో ఆత్మ యొక్క ప్రాముఖ్యం పెరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ యొక్క ప్రాముఖ్యం పెరిగిందో ఆటోమేటిక్‌గా అన్నీ మీరు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఆత్మ సందేశాలు, ఆత్మ సలహాలు, ఆత్మ యొక్క బోధలు ఇయన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి. నువ్వు ఏ చిన్న తప్పు చేసినా కూడా మీకు తెలియచేయబడతాయి. ఇప్పుడు మరి చాలా విషయాలు నాకు తెలుస్తున్నాయి. ప్రారంభంలో అంటే 15, 16 సంవత్సరాల క్రితం ఈ ధ్యానంలోకొచ్చి ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడే గ్రహించాను నేను. ఈ అంతరాత్మ ప్రబోధం ఎలా ఉంటుందో అప్పుడే గ్రహించాను. అంతకుముందు ఆ గ్రహింపు లేదు. అప్పుడు మనం చేసే చిన్న తప్పు కూడా అంతరంలో ఉన్న ఆత్మ మనకి చెప్తూ ఉంటుంది. అంతెందుకు మీరు ఏదో వాకింగ్ ఎళ్తున్నారు. ఎవరింటి బయటో ఆ పూల చెట్లు
కిందకి వాలి ఆ పూలుంటాయి. మీరు కోస్తూ ఉంటే మీకు లోపల నుంచి వస్తుంది. వాళ్ళు పువ్వులు నువ్వెందుకు కోస్తున్నావని. వాళ్ళకి చెప్పకుండా నువ్వెందుకు కోస్తున్నావని. అంతేకాదు ఏ పక్కింట్లోంచైనా ఆ పాదో, మొక్కో మీ ఇంట్లోకి వాలి. ఆ కాయలయ్యుంటే మీరు కోస్తూ ఉంటే వెంటనే చెప్తది. అది నీ మొక్క, నీ ఇంట్లో నువ్వేసుకున్నదా? అదెందుకు కోస్తున్నావని. మీరు అబ్జర్వ్ చేయండి. ఇయన్నీ తెలుస్తాయి మీకు. అలా ఏ మేకను మనం చంపుతున్నా, ఏ కోడిని చంపుతున్నా మీకు లోపల నుంచి మీకొస్తది. ఆ పనెందుకు చేస్తున్నావని. అలా నాకు కూడా ఒకసారి జరిగింది. ఏమైందంటే ఒక ఊళ్ళో క్లాస్ చెప్పడానికెళ్ళాను నేను. క్లాస్ చెప్పడానికెళ్తే కూర్చున్నారక్కడ. అంటే పూర్వం అంటే ఎక్కువ మంది వచ్చేవారు కాదు మొదట్లో. ఎంతమంది కొద్దిమందున్నారు. ఓ 20 మందో, 25 మంది. ఆళ్ళేదో సిమెంట్ సంచి, బరకం ఏదో ఏశారు. నేను పాంప్లెట్లు కూడా పట్టుకెళ్ళాను. కూడా పట్టుకెళ్తే ఆ ఫ్యాన్ అది ఏశారు. తర్వాత ఈ పాంప్లెట్లు నేనేం చేశానంటే ఏదో రబ్బర్ ఏదో పెట్టాను దానికి. ఈ పాంప్లెట్ల కట్టకి. ఆ రబ్బరు ఏదో మొత్తం మీద తెగిపోయింది. తెగిపోతే అక్కడ ఏమైందంటే ఈ కాగితాలు ఎగిరిపోతున్నాయి ఈ పాంప్లెట్లు. ఎగిరిపోతూ ఉంటే ఎలాగో నాకు అర్థం కాల. అప్పుడు ఆ కింద బరకం మీద సిమెంట్ సంచులు గదా! ఈ ఈసు దారం లాంటిది. పొడుగ్గా ఉందది. అది తీసి తెంపి దీనికి చుట్టాను. చుడితే నాకెందుకో లోపల డిస్కషను. "ఆ ఈస్ ఎందుకు తీశావు నువ్వు?" "అదేంటిది ఆ ఈస్ తీస్తే ఏంటి తప్పు?" "నువ్వు అది నీదా? నువ్వు వాళ్ళని అడిగావా? అడిగేదేంటి మనం అడగకపోయినా ఆళ్ళేమనుకుంటారు? దీన్నేమి అనుకోరు కదా! అయినా అది వాళ్ళది గదా! నువ్వెందుకు దాన్ని తీశావు? అది పెద్ద విలువేంటి?" అని ఇలా డిస్కషన్ నాలో. ఒక చిన్న దారం తీస్తే లోపల నుంచి నువ్వు నీకు సంబంధం లేనిది అవతల వాడిని అడక్కండా నువ్వెందుకు తీశావు? అది ఎక్కడ. ఈ డిస్కషన్ ఆగలేదు. ఓ పక్క నుంచి ఇలాగా చెప్తున్నా మళ్ళా లోపల ఈ రకమైన ఆలోచన. అప్పుడు ఇంక నేను తట్టుకోలేక మళ్ళా ఆ ఈస్ తీసేసి పాంప్లెట్‌లకి చుట్టింది తీసేసి ఓ పక్కన పడేశాను. అప్పుడు లోపల ఆ ఘోష ఆగింది. అప్పుడనిపించింది. ఓహ్! చిన్న తప్పు చేసిన. ఎందుకంటే మనకు కాని దాన్ని ఇతరులని అడగకుండా మనం ముట్టుకోకూడదది. అది పనికిరానిదైనా సరే, పూచిక పుల్లైనా సరే. అన్నది అప్పుడు అర్థం చేసుకున్నా. చాలామంది ఆళ్ళేమంటారులే అని, అది పెద్ద విలువేముందిలే అని, మనం తీసుకుంటే ఏమవుతుందని ఇలా అనుకుంటారు. కానీ ఏది ఏమైనా సరే, మనది కాని దాన్ని మనం ముట్టుకోకూడదు. ఆశించకూడదు. అందుకే సత్యసాయిబాబా చెప్తాడు. ఇదంతా ఆయనదే. ఎవరిది ఆశించకూడదు. ఎవరిది అపహరించకూడదు. త్యాగబుద్ధితో అనుభవించాలి. అందరికీ పంచుతూ. సత్యసాయిబాబా చెప్పింది. అదే ఇది ఇక్కడ. అంచేత మరి ఇయన్నీ మనం గుర్తుంచుకుంటే బాగా అర్థమవుతుంది. జీవితాన్ని సరైన మార్గంలో నడిపించాలి అంటే ఖచ్చితంగా అంతరాన్ని అనుసరించాలి. అందుకే ఆవిడేమన్నారంటే, మీరు ఆలోచిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు ఏ ఏ పనులు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయో గమనించండి అని చెప్పి ఆవిడ చెప్పారు. ఎంత గొప్ప సందేశమండి. ఒక గుడ్డిగా చేయడం కాదు. గుడ్డిగా అనుసరించడం కాదు. కాస్త గమనించుకోండి. ప్రతి విషయంలో.
ఊరికే మాట్లాడేయడం కాదు. ఊరికే చేసేయడం కాదు. గమనించండి. ఆ పని చేసి కొంచెం అంతరాన్ని గమనించండి. ఆ మాటలు మాట్లాడాక అంతరాన్ని గమనించండి. అక్కడ తెలిసిపోతుంది మీరేం చేస్తారో అని. చాలా ఇంపార్టెంట్ అది. మీరు ధ్యానం బాగా చేస్తే ఇంకా బాగా గమనిస్తారు మీరు. ధ్యానం చేయనోళ్ళు, మాంసం తినేవాళ్ళు వీళ్ళకేం అర్థం కాదు. ఎందుకంటే మనసు మలినమైపోయి ఉంటుంది. ఆత్మ నుంచి ఆళ్ళకి సందేశాలు ఆళ్ళకి అర్థం కావు. ఏముంది, ఏముంది అంటారు. ధ్యానం చేస్తే మీకు ఆ తేడా తెలుస్తుంది. ధ్యానం చేయకపోతే మీకు ఆ తేడా తెలీదు. అందుకే ధ్యానం చేస్తే సరైన మార్గంలో ఉంటాం మనం. పత్రి గారు అదే చెప్పారు. ఉత్తినే ధ్యానం చేయమనరు. అన్నిటికీ ధ్యానమే చేయమంటారు. ధ్యానం ద్వారానే సరి అవుతాం అన్ని రకాలుగా. అంచేత మరి ఈ ధ్యానం బాగా మనం చేయాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పినాను. మన సొసైటీలో అంత ట్రైనింగ్ మీకు భీమవరంలోనే దొరుకుతుంది. ఖచ్చితంగా రండి. ప్రతి నెల 1, 2, 3 తారీఖులు. ప్రతి ఒక్కళ్ళు రావడానికి ప్రయత్నం చేయండి. వచ్చాక మీకు తెలుస్తుంది. అరే! ఇన్నాళ్ళు నేనెందుకు రాలేదు అని. అంతా ఉచితమే అక్కడ. మీకు భోజనము, వసతి, మీకు ఎంత జ్ఞానం ఇచ్చినా జ్ఞానానికి ఇక్కడ ఫీజులేమి లేవు. కొన్ని చోట్ల ఫీజులు పెడతారు. 1000, 2000, 5000 పెద్ద పెద్ద సొసైటీల్లో. చెప్పేది తక్కువ, ఫీజులెక్కువ. ఇక్కడ ఫీజన్నదేది లేదు. 3 రోజులు అన్నీ ఉచితమే. మీరు రావడము, ఎళ్ళడము. అది. అంచేత మరి ఈ అవకాశం బాగా ఉపయోగించుకోండి. మరి మాణిక్యేశ్వరి మాత ఇంకా చాలా అద్భుతమైన సందేశాలిచ్చారు. పాయింట్లు. అవి కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.